హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫ్రెండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈఈ మెయిన్ 2025 జనవరి సెషన్లో సేఫ్ స్కోర్ ఎంత, ఈ వీడియోలో మీతో డిస్కస్ చేస్తాను. నేను సేఫ్ స్కోర్ అంటే ఇందులో రెండు రకాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే మనకి అడ్వాన్స్ ఎగ్జామ్కి క్వాలిఫై అవుతామా, ఇది ఒక రకమైనగా ఆలోచించేటువంటి స్టూడెంట్స్ యొక్క సేఫ్ స్కోర్. రెండో సేఫ్ స్కోర్ ఏంటంటే నాకు ఏదో ఒక ఎన్ఐటీలో సీట్ వస్తుందా అనేటువంటిది ఇంకొక రకమైనటువంటిది. ఇది ముందు అడ్వాన్స్ క్వాలిఫై అవ్వాలంటే ఎన్ని మార్క్స్ రావాలి, మీకు కీ షీట్స్ అలాగే మన రెస్పాన్స్ షీట్ కూడా వచ్చేసింది. కాబట్టి అసలు సేఫ్ స్కోర్ అంటే ఎంత ఉండొచ్చు అంటే, సేఫ్ స్కోర్ నేను అనుకునే దాని ప్రకారం అంటే అడ్వాన్స్ క్వాలిఫై అవ్వాలి అంటే 95 కనుక వచ్చినట్లయితే డెఫినెట్గా 100% డ్యామ్ షూర్ మీరు అడ్వాన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు. అయితే ఈ సంవత్సరం పేపర్స్ అంత ఈజీగా ఎక్కడా లేవు. కాబట్టి నేను అనుకోవటం ఒక్క ఓపెన్ కేటగిరీకి మాత్రమే అరౌండ్ 92 నుంచి 95, 96 దాకా ఉండొచ్చు, లేదా 90 to 95 ఉండొచ్చు. ఇక ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ అరౌండ్ 80, 84 మధ్యలో ఉండొచ్చేమో. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించి అయితే అరౌండ్ 60లో 55 to 60 లోపలే ఉండొచ్చు అని నా అంచనా. పీడబ్ల్యూడి కేటగిరీకి సంబంధించి అయితే అది ఎప్పుడూ కూడా కట్ ఆఫ్ అనేది 0.01లో ఉంటుంది. కాబట్టి మనం అది ఎగ్జాక్ట్గా చెప్పలేం. సో నేను అనుకోవటం అయితే అడ్వాన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి అంటే ఏ కేటగిరీ స్టూడెంట్ అయినా సరే 95+ వస్తే డెఫినెట్గా ఈ సంవత్సరం క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంది. ఇంకా తక్కువ కూడా అవ్వచ్చు, నేను అది దాటదు అని చెప్పడం నా ఉద్దేశం. 95 మార్క్స్ అయితే ఎంత ఈజీ పేపర్లో కూడా దాటే అవకాశం అయితే లేదని నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్, అసలు ఎన్ఐటీలో సీట్ రావాలంటే 2025 జనవరిలో ఎంత స్కోర్ వస్తే నాకు సీట్ వస్తుంది అంటే, పెద్దగా పేపర్స్ ఏవి ఈజీగా లేవు. కాబట్టి అన్ని మోడరేట్ లేదా మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్ ఉన్నాయి, 1-2 పేపర్లు తప్ప. ఆ ఈజీగా ఉన్న 2 పేపర్స్లో తీసుకుంటే ఒక 145 దాకా వెళ్ళచ్చు సేఫ్ స్కోర్ అనేది. మిగతా ఏ పేపర్లు చూసినా కానీ ఇంకా అన్ని పేపర్లు ఒక రేంజ్లో ఉన్నాయి. కాబట్టి నేను అనుకోవటం అయితే, నా అంచనా అయితే 135+ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ డెఫినెట్గా మీకు ఎన్ఐటీల్లో ఏదో ఒక ఎన్ఐటీల్లో లేదా ఏదో ఒక IIITలో ఏదో ఒక బ్రాంచ్ అనేది డెఫినెట్గా వచ్చేస్తున్నది నా అంచనా. సో 135 మార్క్స్ వచ్చిన వాళ్ళు డెఫినెట్గా సేఫ్ స్కోర్లో ఉన్నట్టే. అది పేపర్, కొన్ని పేపర్స్ ఇప్పుడు 28 మార్నింగ్ పేపర్లు ఇలాంటి చాలా టఫ్గా ఉన్నాయి. అలాంటి చోట 128 కూడా 128 దాకా వెళ్ళొచ్చేమో సేఫ్ స్కోర్ ఏదో ఒక దాంట్లో అనేది. ఇది డిపెండ్స్ ఆన్ కేటగిరీ. నేను చెప్పింది ఓపెన్ కేటగిరీ వాళ్ళకు కూడా 135 కనుక ప్లస్ కనుక వచ్చినట్లయితే డెఫినెట్గా మీకు ఏదో ఒక ఎన్ఐటీలో సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మరి నాకు కావాల్సింది కంప్యూటర్ సైన్స్ బ్రాంచి, అలాంటి వాళ్ళకి పరిస్థితి ఏంటి? సిఎస్సి బ్రాంచ్ అనుకున్నప్పుడు నాకు సేఫ్ స్కోర్ ఎంత అంటే, నేను అనుకోవటం అయితే సేఫ్ స్కోర్ అంటే మనకి కోరికలు సహజంగా అనంతంగా ఉంటాయి. ఏదో దాంట్లో సీట్ వస్తే చాలని ఇప్పుడు అనుకుంటాం. తీరా మనకు ర్యాంకులు వచ్చిన తర్వాత మంచి బ్రాంచ్ అనుకుంటాం, ఆ తర్వాత మంచి కాలేజ్ అనుకుంటాం, మంచి కాలేజీలో మంచి బ్రాంచ్, ఇలా కోరికలు మారుతూ ఉంటాయి. జనరలైజ్ చేసి చెప్తున్నా నేను, సిఎస్సి బ్రాంచ్ రావాలంటే జనరల్గా మనకి 180+ స్కోర్ వస్తే ఒక మంచి ఎన్ఐటీలో లేదా ఒక మంచి IIITలో మనకి సిఎస్సి లేదా సిఎస్సి రిలేటెడ్ బ్రాంచ్ అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఓపెన్ కేటగిరీ దగ్గర నుంచి ఎవరికైనా అది డిపెండ్స్. మార్కులు పెరిగే కొద్దీ 240, 245 వస్తే మనకి తిరుచినో, సూరత్కల్ లాంటి చోట కంప్యూటర్ రిలేటెడ్ బ్రాంచ్, సిఎస్సి అవ్వచ్చు, ఐటీ అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ అవ్వచ్చు, ఇలాంటి చాలా మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ ఉంది, రకరకాలు ఉన్నాయి. కాబట్టి 180+ వస్తే డెఫినెట్గా మీకు చాలా ఎన్ఐటీస్లో ఛాన్స్ ఉంటుంది, లేదా IIITస్లో అన్న డెఫినెట్గా అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఈ సంవత్సరం జనవరిలో జరిగిన పేపర్స్ గొప్పగా ఈజీగా అయితే ఏమీ లేవు. కాబట్టి ఖచ్చితంగా 135 స్కోర్ వచ్చిన ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ కూడా మంచి ఛాన్స్లు అయితే ఉంటాయి. ఏదో ఒక ఎన్ఐటీలో అయితే డెఫినెట్గా జాయిన్ అవ్వచ్చు అనేది నా అంచనా. అది సేఫ్ స్కోర్ అని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లేదా లైవ్కి వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. తక్కువ మార్కులు వచ్చినా మీరు కంగారు పడాల్సింది ఏమీ లేదు. వీ హ్యావ్ 1 more attempt in ఏప్రిల్లో కోసం మనం ట్రై చేద్దాం, ఇబ్బంది ఏం లేదు. కష్టపడండి, కష్టపడితే సాధించలేనిది ఏమీ లేదు, డెఫినెట్గా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు 120 రేంజ్లో ఉన్నవాళ్ళు ఇంకొక 5 to 6 క్వశ్చన్స్ చేయగలిగితే 20-24 మార్క్స్ పెరిగాయంటే 144 సేఫ్ సైడ్లోకి వచ్చేసినట్టే కదా. ఎక్కువ ఆలోచించకల్లా. అదే 140 వచ్చిన వాళ్ళు ఎవరికైనా సరే ఇంకొక 5-6 క్వశ్చన్స్ పెంచుకోగలిగితే, ప్రతి సబ్జెక్ట్లో 2 క్వశ్చన్స్ పెంచుకోగలిగిన 6 క్వశ్చన్స్ అయిపోతాయి, అంటే 24 మార్క్స్. ఇప్పుడు మీకు వచ్చిన స్కోర్ కన్నా ఇంకొక 6 క్వశ్చన్స్ ఎక్కువ చేయగలిగితే డెఫినెట్గా మీకు బెటర్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఏప్రిల్లో మీ అందరికి ఇంకా మంచి పర్సెంటైల్ రావాలని కోరుకుంటూ విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.